నెల్లూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చాయ్ పే చర్చ కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలో పర్యటిస్తున్న మాధవ్ పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక దేవుని కడప నుండి సారథ్యం యాత్ర వరకు ప్రారంభించారు. ఇక రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి పదంలో దూసుకువెళ్తోంది. మొదటి ఏడాదిలోనే ఏపీకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ అన్నారు. మద్యం కుంభకోణంపై నిష్పక్షపాతమైన విచారణ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సహకరిస్తుందని, సోషల్ మీడియా సృష్టి మాత్రమేనని బీజేపీ మాధవ్ వివరణ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి ఒక విశిష్టమైన నాయకత్వం ఉంది. ఆ నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం మరింత బలంగా పార్టీకి ఆ సారథ్యం ఉపయోగపడుతుందని, అలాగే భారతీయ జనతా పార్టీ అంటే కార్యకర్తలచే నిర్మించే పార్టీ అని చెప్పి ఈ సారథ్యం పార్టీ కార్యకర్తల సారథ్యంగా ఉండాలని చెప్పి ఆ విధంగా భావించి రాష్ట్ర వ్యాప్తంగా మన తొలి కడప నుంచి ప్రారంభమైంది. లాస్ట్ మంత్ 27వ తారీఖు నుంచి ప్రారంభమై ఇది మూడో దశ 13వ జిల్లా. ఆ విధంగా అన్ని జిల్లాల్లో కూడా అనూహ్య స్పందన, కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా చాలా అభిమానంగా రావటం, అనేక సంవత్సరాలు బట్టి పక్కన ఉన్న అనేక మంది కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ఇవాళ పార్టీని బలోపేతం చేసి ముందుకెళ్లాలని అత్యంత ఉత్సాహకర వాతావరణంలో అన్ని జిల్లాల్లో కూడా అయింది. ప్రతిరోజు జిల్లాలో శోభాయాత్ర, దాని తర్వాత విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంతో పాటు చాయ్ పే చర్చ అనే కార్యక్రమం, అలాగే ఆ ప్రాంతంలో ఉండే ప్రముఖ వ్యక్తుల్ని కలవటం, అలాగే ఆ ప్రాంతంలో ఉండే ఏదైనా ప్రధానమైన సమస్య సంబంధించిన అంశాన్ని లేవనెత్తి ముందుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం. ఆ విధంగా బాపట్లో టొబాకో సంబంధించిన రైతుల యొక్క ఆక్రందనలు తెలుసుకునే విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అలాగే టీచర్స్ అందరినీ కూడా ఒకసారి కలిసే ప్రయత్నం చేస్తాం. అర్చక వ్యవస్థ సంబంధించిన వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తాం. సంచార జాతులకు సంబంధించిన వాళ్ళని కూడా కలవడం జరిగింది. అలాగే చాలా చోట్ల ఎలైట్ మీట్లు పెట్టి అందరినీ కలవడం జరిగింది. దాంతోపాటు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రముఖమైన అంశాలు ఏవైతున్నాయో వాటిని కూడా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తాం. అధికార పార్టీ దిశగా పయనం చేసే దిశలో మన వయసులో ఇంటి పార్టీలో ఉండడమే కాకుండా